రాకీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టర్తో ప్రత్యేక కార్యక్రమం. ఖరీఫ్ సీజన్ కోసం వ్యవసాయ అధికారులతో కలెక్టర్ సమీక్ష. తల్లిపాల వారోత్సవాల ర్యాలీ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకున్న పల్నాడు జిల్లా కలెక్టర్. చిలకలూరిపేట మండలం పసుమరులో సర్వేయర్పై దాడి. సత్తెనపల్లి రోడ్లో అదుపు తప్పి ఎదురు వస్తున్న వాహనాల మీదకు దూసుకు వెళ్లిన లారీ. పల్నాడు జిల్లా కలెక్టరేట్లో ఖరీఫ్ 2025 సీజన్ గురించి వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు రైతులను సమాయత్తం చేయుటకు జిల్లా వ్యాప్తంగా వర్షపాతం నమోదు, సాధారణ పంట సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎరువుల లభ్యత, కౌలుదారు హక్కు పత్రముల్ని కౌలు రైతులకు పంట రుణముల పంపిణీపై సమీక్షించడం జరిగింది. ఈ ఖరీఫ్ సీజన్లో పొగాకు పంట సాగుని పూర్తిగా నిషేధించాలని, రబీ కాలానికి వరి పంట సాగుకి సాగర్ నీరు విడుదల చేయడం సాధ్యపడదని రైతులకు గ్రామస్థాయిలో అధికారులు తెలియచేయాలని ఆదేశించడం జరిగింది. ఆగస్టు నెలలో వివిధ పంటల సాగుకి తగినట్లు సరిపడా ఎరువులు, పురుగు మందులు రైతులకు అందుబాటులోకి ఉంచేలాగా ఆదేశించారు. ప్రతి 10 రోజులకు ఒకసారి ప్రైవేటు రిటైల్ డీలర్ షాపుల్ని తనిఖీ చేయాలని సూచనలు జారీ చేశారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు ఈ సందర్భంగా మాట్లాడారు. కలెక్టర్ ఆదేశాల మేరకు మండల వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు తగు సూచనలు ఇస్తూ ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మొగ్గు చూపేలాగా వివరాలు సేకరించాలని తెలియజేశారు. నర్సరావుపేట కలెక్టరేట్ కార్యాలయంలో చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో చేనేత ఉత్పత్తులతో స్టాల్స్ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద బాబు మరియు డిఆర్ఓ మురళీ హాస్టియార్ వారు చేనేత కార్మికుల కృషిని అభినందిస్తూ స్టాల్స్ ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా చేనేత రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను అధికారులు వివరించడం జరిగింది. చేనేత వస్త్రాలపై జీఎస్టీ భారాన్ని భరించనుంది. నేత కార్మికుల్ని కూటమి ప్రభుత్వం ఎప్పుడు వెన్నంటే నిలుస్తుందని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా చేనేత కార్మికులు పాల్గొన్నారు. గౌరవ ఎమ్మెల్యే గారు ఎప్పుడు ఈ చేనేత వస్త్రాల పట్ల అవగాహన కల్పిస్తుంటారు. మాకు కూడా అంటే వారు ఎప్పుడు వాళ్ళకి తప్పదు కాబట్టి రెగ్యులర్గా వాళ్ళు ఖాదీ బట్టలు వేసుకుంటూనే ఉంటారు. అప్పుడప్పుడు నాకు కూడా చెప్తూ ఉంటారు, అధికారులు కూడా అందరం ఒకరోజు వేసుకుందాం సార్ అని. ప్రతి శనివారం ఈ ఖద్దరు బట్టలు వేసుకోవాలని కూడా మనకు ఉత్తర్వులు ఉన్నాయి. కొంతమంది వేసుకుంటున్నారు, కొంతమంది వేసుకోలేకపోతున్నారు. బట్ దాన్ని ఖచ్చితంగా అమల్లోకి తీసుకుని వస్తాము. అట్లాగే గవర్నమెంట్ అనౌన్స్ చేసినటువంటి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అంటే పెన్షన్స్కి, వీవర్స్కి ఇస్తున్నటువంటి పెన్షన్స్కి ఒక స్కీమ్ ఉంది. దాని మీద కూడా మన దగ్గర మన జిల్లాలో జూలై నెలలో తీసుకుంటే 4,000 చొప్పున 2,165 మందికి పెన్షన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా అది 86 లక్షల రూపాయలు. అలాగే వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్స్ కింద హ్యాండ్లూమ్ వీవర్స్ కార్పొరేషన్ కింద సంబంధించి వీళ్ళకి లోన్స్ ఇచ్చే కార్యక్రమం ద్వారా సొసైటీ ద్వారా కూడా చేస్తూ ఉన్నాము. అట్లాగే ముద్రా స్కీమ్స్ కింద వివిధ లబ్ధిదారులని ఎంపిక చేసి వారికి అవకాశాలు కల్పిస్తూ ఉన్నాము. ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్రీ పవర్ అప్ టు 200 యూనిట్స్ పర్ మంత్ హ్యాండ్లూమ్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 200 యూనిట్ల వరకు ఉచితంగా పవర్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా కొన్ని థ్రిఫ్ట్ లోన్స్కి సంబంధించి ఫండింగ్ పెట్టడం కానీ, అట్లాగే ఈ పవర్ సబ్సిడీకి సంబంధించినటువంటి అంశాలు ఈరోజు గవర్నమెంట్ అనౌన్స్ చేయబోతూ ఉంది. అవి కూడా మనకు త్వరలో అందుబాటులో వస్తాయి. సో మీ అందరినీ ఇక్కడ వచ్చినటువంటి అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఈ చేనేత వస్త్రకళ అనేది చాలా ప్రాచీనమైనటువంటి విద్య. ఇది అందరికి వచ్చేది కాదు. కొంతమంది మనం అందరం చేసినా కూడా మనలో కొంతమందికి మాత్రమే ఈ నైపుణ్యం వస్తుంది. సో మన జిల్లా నుంచి కూడా కొంతమంది ఢిల్లీ స్థాయిలో గుర్తింపు పొందారు, అవార్డు తీసుకోవడం కూడా వెళ్ళినారు. సో వారందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మొదటి నుంచి కూడా ఈ చేనేత వస్త్ర కేంద్రాలు కానీ, నాయకులు కానీ, చేనేత పని వాళ్ళందరూ కూడా చాలా గొప్ప తెలివితేటలు ఉన్న వ్యక్తులు. ఎందుకంటే ఇవన్నీ మన స్వతంత్ర పోరాటంలో కూడా వీళ్ళందరూ కూడా ముందుండి చీరాల పేరాల ఉద్యమాల్లో
ఎన్నో ఉద్యమకారులు వీళ్ళందరూ కూడా గొప్ప గొప్ప వ్యక్తులు, గాంధీ గారి దగ్గర నుంచి కూడా సన్మానం పొందిన వ్యక్తులు వీళ్ళందరూ కూడా. అటువంటి గొప్ప వ్యక్తుల్లో ప్రగడ కోటయ్య గారు ఒకరు. అదేవిధంగా చాలామంది నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా స్వాతంత్ర పోరాటంలో వాళ్ళు పెన్షన్ కూడా తీసుకుంటూ ఉన్నారు మొన్నటిదాకా. మరి ఇటువంటి గొప్ప కార్యక్రమంలో మన ప్రీతం నేత నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత చేనేత కార్మికులందరూ కూడా అండగా ఉండాలి. చేనేత మరి మరమగ్గాలకు కానీ చేతి మగ్గాలందరూ కూడా అండగా ఉండాలని చెప్పి కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మన వర్గాలకు అండగా ఉన్నారు. అవునా కాదా? గడిచిన ప్రభుత్వంలో ఎప్పుడు కూడా మనకి ఆ ప్రభుత్వం మనతో అనుసంధానం చేసిన పాపాన పోలే ఎప్పుడు కూడా. కానీ ఇవాళ అట్లా కాదు. చంద్రబాబు నాయుడు గారు మక్కువతోటి కష్టమైన నష్టమైన మరి చేతి మగ్గాలకి 200 యూనిట్లు ఉంటే కరెంటు బిల్లు క్యాన్సిల్ చేస్తున్నారు. మన మగ్గాలకి 500 యూనిట్ల లోపల కరెంటు బిల్లు ఏదని చెప్పడం జరిగింది. ముద్రా రుణాలు ఇస్తున్నారు. అదేవిధంగా మరి చేనేత కార్మికులందరూ కూడా జీవిత బీమా కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. రెక్కాడితే కానీ డొక్కాడదన్నట్టు ఇంటిల్లి పాది అందరూ కలిసి పనిచేస్తే కానీ ఒకరోజు వచ్చే దాంతో గడవని బతుకులు మనకి ఉండే కొన్ని డెవలప్ అవుతూ ఎంతైనా కష్టపడి పిల్లల్ని చదివించి పిల్లల్ని చక్కగా వాళ్ళని ఎదుగుదల చేసి అనేక వృత్తుల్లోకి, అనేక ఉద్యోగాల్లోకి, అనేక విదేశాలకు కూడా పంపించుకుంటున్న రోజులు ఇవి. కానీ నేతన్న యొక్క ఆ కష్టం అనేది అట్లాగే ఉండిపోతుంది. దానికి మన ప్రభుత్వం, మన మోడీ గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం చక్కని సహకారం అందిస్తూ ఒక విద్యుత్ కానీ, వాళ్ళకి సంబంధించిన రుణాలు కానీ, అట్లాగే రకరకాలుగా నేతన్నని భారతదేశంలోనే 2వ అతిపెద్ద వర్గం మంది చేనేత వర్గం. నర్సరావుపేట భువనచంద్ర టౌన్ హాల్లో చేనేత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చదవాడ అరవింద బాబు, మున్సిపల్ కమిషనర్ జశ్వంతరావు, ఆర్డీఓ మధులత, తహసీల్దార్ వేణు తదితరులు అధికారులు పాల్గొన్నారు. చేనేత ఉత్పత్తుల్ని ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన చేనేత స్టాల్స్ ని వారు సందర్శించి అక్కడ కార్మికులతో మాట్లాడి చేనేత కార్మికుల సమస్యలు, అవసరాలపై అధికారులు అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో పలువురు చేనేత సంఘాల నాయకులు, కార్మికులు, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చేనేత రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని అధికారులు వివరించారు. చేనేత ఉత్పత్తుల ప్రాముఖ్యతను తెలియజేస్తూ ప్రజలంతా చేనేత వస్త్రాలను ప్రోత్సహించాలని అన్నారు. చేనేత అనేది గొప్ప కళ. ఈ కళని మనకి అభ్యసించడం అనేది గొప్ప వరం. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ ఎంత ముఖ్యమో అదేవిధంగా ప్రతి చిన్న పిల్లగాడి నుంచి పండు ముసలి దాకా గుడ్డ అనేది చాలా అవసరం. అలాంటి గుడ్డని నేయటం, వాళ్ళకి వస్త్రం అందించడం అనేది చాలా గొప్ప విషయం. అలాంటి గొప్ప వరం మనకి చేనేత కార్మికులకి ఇవ్వడం అనేది గొప్ప విశేషం. అదేవిధంగా ఈ కళను ప్రోత్సహిస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అదేవిధంగా మన ఎమ్మెల్యే చదరాల అరవింద్ బాబు గారికి ప్రోత్సహిస్తున్నందుకు ఈ మన చేనేత కుటుంబ సభ్యుల నుంచి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. నర్సరావుపేట పట్టణంలోని 31వ వార్డులో బుధవారం రాత్రి మహాలక్ష్మి నగర్లో నిర్వహించిన సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద బాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానిక నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మహిళలు, చిన్నారులు ఎమ్మెల్యేతో సంతోషంగా ముచ్చటించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవింద బాబు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 హామీలో భాగంగా పలు సంక్షేమ పథకాలని అమలు చేస్తున్నట్లు తెలియజేశారు. మహిళల కోసం ఉచిత బస్సు పథకం స్వాతంత్ర దినోత్సవం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే సార్. సార్ ఒకసారి సార్ వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం.
ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా, ఐదుగురున్నా, ఆరుగురున్నా, 7 కూడా వేశారు. ఏర్పాటు చేసినటువంటి చంద్రబాబు, అరవింద్ బాబు, లోకేష్ బాబు, కళ్యాణ్ బాబు గారికి అలాగే మన డిప్యూటీ సీఎం గారికి మా గురించి తెలుసుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యే గారికి ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. మాకు సన్నబియ్యం ఇచ్చినందుకు గాను మా హాస్టల్ తరపున థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. దీనికి సన్నబియ్యం కల్పించడానికి ప్రయత్నించిన మన డిప్యూటీ సీఎం గారికి, మన ముఖ్యమంత్రి గారికి, అలాగే మన ఎమ్మెల్యే గారికి మా హాస్టల్ తరపున థ్యాంక్స్ తెలియజేస్తున్నాం. సుపరిపాలన తొలుగడైన కార్యక్రమంలో ఇవాళ 21, 28 ఈ వార్డులన్నీ కలిపి ఇవాళ కార్యక్రమం చేపట్టాము. తొలి అడుగు మరి కాంచన టేక్వాండో అకాడమీ ద్వారా ఇవాళ పిల్లలందరూ కూడా జిల్లా కాంపిటీషన్, స్టేట్ కాంపిటీషన్స్కి వెళ్ళి చాలామంది ప్రైజులు కూడా తీసుకురావడం జరిగింది. వీళ్ళందరూ చూస్తుంటే వీళ్ళ డ్రెస్సులు చూడండి, సేఫ్టీ అకాడమీ, కాంచన అకాడమీ ఇది ఎక్కడో రోదశలో నుంచి వచ్చిన పిల్లల్లాగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా స్పేస్లోకి వెళ్ళి వచ్చినట్టు చక్కగా చదువుకున్నారు, ప్రైజులు కొడుతున్నారు. మరి తల్లికి వందనం కార్యక్రమంలో కూడా వాళ్ళకి డబ్బులు పడి పిల్లలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ కూడా మన ముఖ్యమంత్రి గారిని మరి తలుచుకుంటూ, నారా లోకేష్ బాబు గారిని కొలుచుకుంటూ, మరి పవన్ కళ్యాణ్ గారిని మరీ ఆశీర్వదిస్తూ వీళ్ళందరూ కూడా ముందుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఈరోజు నరసరావుపేట నియోజకవర్గం, నరసరావుపేట పట్టణం 31వ వార్డులో స్థానిక గౌరవ శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో వార్డు నాయకులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు, తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతి ఇంటికి వెళ్ళి ఏదైతే ఆనాడు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చారో సూపర్ 6 పథకాలు, ఆ పథకాల అమలు పనితీరుని పరిశీలించడం, లబ్ధిదారులు ఎవరో తెలుసుకోవటం, దానిలో ఉన్న లోటుపాట్లు కనుక్కోవటం, ఎవరికి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందినాయో వాటన్నిటి నోట్ చేసుకోవటం, అక్కడ ఉన్న ఏదైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కూడా వెంటనే తక్షణమే ఎమ్మెల్యే గారు విఆర్ఓతో, పిఎస్లతో మాట్లాడి ఆ సమస్యలను పరిష్కరించడానికి, అలాగే వీధుల్లో ఉన్న వీధి లైట్లని ఏర్పాటు చేయడానికి, స్థానికంగా ఉన్న మురికి కాలువల సమస్యను పరిష్కరించడానికి ప్రతి గడప గడపకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం జరిగింది. అలాగే ఈ సందర్భంలో 31వ వార్డులో ఉన్న సోషల్ వెల్ఫేర్ హాస్టల్ని పరిశీలించడం జరిగింది. ఈ విధంగా ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా ప్రజలందరూ కూడా, నరసరావుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా స్థానిక శాసనసభ్యుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. జై హింద్. నర్సరావుపేటలోని శంకర భారతపురం జెడ్పీహెచ్ స్కూల్ని దత్తత తీసుకున్న కలెక్టర్ పి. అరుణ్ బాబు పాఠశాలని గురువారం ఆయన సందర్శించారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తానని, ప్రతి నెల చదువులో వెనుకబడిన విద్యార్థుల ప్రమాణాలని పరిశీలిస్తానని అన్నారు. సిలబస్ పూర్తి చేయడం కంటే విద్యార్థులకి పాఠాలు అర్థమయ్యేలాగా బోధించడం, ప్రతి విద్యార్థి ప్రాథమిక అంశాలపై పట్టు సాధించేలాగా చేయడంపై ఉపాధ్యాయులు దృష్టి సారించాలని అన్నారు. చిలుకలూరుపేట మండలం పసమరులో పై అధికారుల ఆదేశాలతో హౌస్ సైట్స్ వెరిఫికేషన్కి వెళ్లిన సర్వేయర్ విద్యాసాగర్ రావు, విఆర్ఓ మా సైట్స్ ఎందుకు ఫొటోస్ తీస్తున్నారని అడ్డుకున్న చల్లా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు అధికారుల ఆదేశాలతో వచ్చామని, నేను సర్వేయర్నని చెప్పినా వినకుండా దాడి చేశారని, పై అధికారులు సంఘటన స్థలానికి వచ్చిన వారిపై కూడా దుర్భాషలాడారని చల్లా శ్రీనివాసరావు వారి కుటుంబ సభ్యులపై చిలుకలూరుపేట రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని తెలిపారు. సర్వేయర్పై దాడిని సర్వేయర్ల సంఘం తీవ్రంగా ఖండించింది. ఏపీఎస్సి పల్నాడు సర్వే అసోసియేషన్ ప్రెసిడెంట్గా మేము మాట్లాడుతున్నానండి. ఒక గ్రామ సర్వేయర్ మీద ఈ విధంగా దాడి చేయటం అనేది నేను తీవ్రంగా ఖండిస్తున్నామండి. సర్వేయర్లకు అనేది రక్షణ లేకుండా పోతుంది. దయచేసి అందరూ ప్రతి ఒక్క సర్వేయర్ని వాళ్ళ బిడ్డలుగా భావించి, పిల్లలుగా స్వీకరించి వాళ్ళ మీద దాడులు చేయకుండా ఖండిస్తారని మీడియా పూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నానండి. ధన్యవాదాలు. నా పేరు విద్యాసాగర్. నేను చిలుకలూరుపేట మండలం పసమర్రు గ్రామ సర్వేయర్గా విధులు నిర్వర్తిస్తున్నాను. నిన్న అంటే తేదీ 6వ తారీఖు సాయంత్రం సుమారు 4:15 ఆ టైంలో ఈ చిలుకలూరుపేట గారి తహసీల్దార్ గారి వర్క్ మెమో ప్రకారంగా సర్వే నెంబర్ 803, 807లో ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలాలు సంబంధించి వెరిఫికేషన్ కొరకు హాజరయ్యాం.
అక్కడ ఇల్లు అప్పుడు ఇచ్చిన వాళ్ళే ఉన్నారా లేదా, ఇల్లు నిర్మించారా, ఖాళీగా ఉందని తెలుసుకోవడం కోసం పై అధికారులు ఆ ప్లేస్ యొక్క ఫోటోలు అడిగి ఉండగా విఆర్ఓ గారు ఫోటో తీశారు. ఇంతలో చల్లా శ్రీనివాసరావు అనే అతను ఇంట్లో నుండి బయటకు వచ్చి, మా ఇల్లు ఎందుకు ఫోటో తీస్తున్నావు, మీరెవరు అని అడగగా మేము పలానా అని చెప్పాము. అయితే ఏంటి, మా ఇల్లు ఎందుకు తీసావు, అన్నీ తీయొచ్చుగా అంటే మేము అదే పనిలో ఉన్నామండి, అంతలోకే మీరు వచ్చి గొడవ పడుతున్నారు అని చెప్పాము. చెప్పగా ఇంతలో వాళ్ళ కుమారులు మరియు కొంతమంది పక్కన వాళ్ళు వచ్చి మా మీద ఎగబడగా అతను చల్లా శ్రీనివాసరావు అనే అతను విఆర్ఓ గారి మీద మా మీద పైకి వచ్చి మాట్లాడుతుండగా, ఎడంగా ఉండి మాట్లాడండి, పైకి ఎందుకు వస్తున్నారు, నిదానంగా అడిగి తెలుసుకోండి అని చెబుతూ ఉండగా వెనక నుంచి అతని కుమారుడు అనుకుంటా అతను వచ్చి నా చెంప మీద కొట్టి నా చొక్కా దించి అసలు ఎందుకు వచ్చారు, ఎవరు రమ్మన్నారు అని అట్లా తిడుతూ చేశారు. అక్కడ నుంచి వెళ్ళి తహసీల్దార్ గారికి కంప్లైంట్ చేయడానికి వెళ్ళబోతుండగా కూడా ఆపి ఎట్లా వెళ్తారో చూస్తాం, అసలు ఎట్లా కదులుతారో చూస్తాం అని ఆపారు. అక్కడే ఉండి డిప్యూటీ తహసీల్దార్ గారికి, ఆర్ఐ గారికి ఫోన్ చేసి ఘటన స్థలానికి పిలిపించగా వాళ్ళు వచ్చినప్పటికీ వారి మీద కూడా దురుసుగా ప్రవర్తించారు. తదుపరి ఈ విషయమై చిలకలూరిపేట అర్బన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఈ కంప్లైంట్ నమోదు చేశాం. మీ అందరికీ తెలుసు, సర్వే ఉద్యోగులు అంటే ఒక ఒత్తిడితోటి పనిచేసేటువంటి శాఖ మాది. మా శాఖకు సంబంధించి కోర్టులో తీర్పు అనేటువంటిది ఇద్దరు వ్యక్తులకి ఎలా అయితే ఇస్తారో, అలాగే మా భూ సమస్యలు అనేటువంటిది కూడా ఇద్దరు వ్యక్తులకు సంబంధించినటువంటిది. ఒక వ్యక్తికి మాత్రమే అది న్యాయపూర్తంగా ఉన్నట్టుగా, ఒక వ్యక్తికి అన్యాయం జరిగినట్టుగా అనేటువంటిది ప్రజల్లో వస్తున్నటువంటి దీనికి అనుగుణంగా ప్రజలు ఆ యొక్క కొలతలు సర్వే సమయంలో కూడా మా మీద సర్వే చేసేటప్పుడు వాళ్ళకి అనుకూలంగా సర్వే నిర్వహించలేదనేటువంటిది కూడా రకరకాల సమస్యలతోటి గతంలో కూడా చాలా భౌతిక దాడులు అనేటువంటి సర్వే ఉద్యోగుల మీద వస్తూ ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం కూడా అంతగా చొరవ చూపలేదు అనేటువంటిది కూడా మా భావన. నిన్న మన ఈ చిలకలూరిపేట మండలంలో మా గ్రామ సర్వేయరు ఒక ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించి ఒక భూమిని తనిఖీ చేయమని మాకు ఉన్నతాధికారుల ఆర్డర్ ప్రకారంగా వాళ్ళు ఫీల్డ్ మీదకి వెళ్ళి ఆ విఆర్ఓ గ్రామ సర్వేయర్ ఫీల్డ్ మీద వెరిఫై చేస్తున్న సమయంలో ఫొటోస్ రూపంలో మాకు పై అధికారులకు తెలియజేయాల్సినటువంటి క్రమంలో వాళ్ళు ఆ ఫొటోస్ అనేటువంటిది తీసుకుంటున్న క్రమంలో మా యొక్క ఆడవాళ్ళ మీద ఫోటోలు తీస్తున్నారు అనేటువంటిది పదజాలంతో చల్లా శ్రీనివాస్ అండ్ ఆయన కొడుకులు తీవ్ర పదజాలంతో మా యొక్క గ్రామ సర్వేయర్ పైన భౌతికంగా దాడి చేసేసి కొట్టి చొక్కా చించేసి అతన్ని హింస పెట్టారు. పల్నాడు జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ పీడీ ఉమాదేవి ఆధ్వర్యంలో తల్లిపాల వారోత్సవాలు ముగింపు కార్యక్రమం నరసరావుపేట పట్టణంలో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా జిల్లా స్థాయిలో 7వ తేదీన ఉదయం ప్రాజెక్ట్ ఆఫీస్ మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సాధికారత ఆఫీస్ నుండి ఘనంగా ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ బరంపేట ప్రైమరీ హెల్త్ సెంటర్ బీసీ కాలనీ వరకు సాగింది. జిల్లాలోని సిడిపిఓలు, సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలచే ర్యాలీ ద్వారా తల్లిపాల ఆవశ్యకతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లాలోని 9 మంది సిడిపిఓలు, ఏసీ డిపిఓలు, నోడల్ ఆఫీసర్ అరుణ, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ద్వారా తల్లులందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే, ముఖ్యంగా తల్లిపాలకి ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఆ విషయాన్ని సంబంధించే అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ మద్దతు కూడా తీసుకుని ఈ సంస్కృతి కొనసాగేలా చూడాలి. ఇప్పటి వరకు మనం ఏం చెప్తున్నాం అంటే, ముర్రుపాలు ఫస్ట్ బిడ్డకు తాగించిన వెంటనే అది వ్యాధి నిరోధక శక్తిని ఇస్తుందని చెప్తాం. 6 నెలల వరకు అదే టీకాలాగా సమర్థవంతంగా పనిచేస్తుంది అనేది మనం చెప్పే విషయం. దానికంటే కూడా తల్లికి కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి తల్లిపాలు ఇవ్వడం వలన. ఆ అమ్మాయి బాడీ గర్భస్థ శిశువు ఉండగా కొంచెం వ్యాకోచించబడి ఉంటుంది, అది మళ్ళీ యథాస్థితికి రావడం జరుగుతుంది. అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ అనే దాన్ని రాకుండా చేస్తుంది. ఎందుకంటే చాలా మంది అంటే
పిల్లలకు పాలు ఇవ్వని వాళ్ళకే అది వచ్చే అవకాశాలు ఎక్కువ బ్రెస్ట్ క్యాన్సర్. కానీ ఈ తల్లిపాలు ఇవ్వడం వల్ల మాత్రం తల్లికి ఉన్న ఉపయోగాలు చాలా రకాలు. 0 నుంచి 3 సంవత్సరాల పిల్లల విషయంలో కూడా వాళ్ళ యొక్క ప్రేరేపణ, బిడ్డకి తల్లికి ఉన్న రిలేషను, దాని మీద బిడ్డ రియాక్షన్ ఎలా ఉంటుంది, తల్లి ఆతృతగా హడావిడిగా పనిచేస్తూ పాలిచ్చినప్పుడు బిడ్డలాగా ఫీల్ అవుతాడు, అదే సాధారణంగా అమ్మాయి హ్యాపీగా కూర్చుని ఆనందంగా బిడ్డకు పాలిచ్చేటప్పుడు ఎలా ఉంటాడు అన్నదాన్ని డిఫరెన్సెస్ గుర్తించబడ్డాయి. దాన్ని బట్టి తల్లులందరూ కూడా పిల్లలకు పాలిచ్చే టైంలో ఎన్ని పనులు ఉన్నప్పటికీ కూడా, పనులు ఎప్పుడు ఉండే, బిడ్డ భవిష్యత్తు ముఖ్యం కాబట్టి అప్పుడు చాలా మనశ్శాంతితో ఉండాలి. నర్సరావుపేట పల్నాడు జిల్లాలో ఎంఆర్పీఎస్ఎస్ జిల్లా కార్యాలయంలో జరిగిన ప్రెస్ మీట్ ఎంఆర్పీఎస్ఎస్ నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షులుగా బండారు సుధాకర్ మాదిగను, అలాగనే ఎంఆర్పీఎస్ఎస్ నర్సరావుపేట మండలం అధ్యక్షులుగా దొండపాడుకు చెందిన చింతిరాల రాంబాబు మాదిగను నియమించడం జరిగింది. ఈ సందర్భంగా మీరయ్య మాట్లాడారు. మాదిగలకు ఇచ్చిన మాట నిలబెట్టుకొని మాదిగ ఉపకులాలకు అండగా నిలబడిన వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు ఉమ్మడి గుంటూరు, పల్నాడు జిల్లాలో పర్యటనలు తిరుగుతూ ఉంటే గ్రామాల్లోకి అక్కడ ఎదురయ్యే సమస్యలు, గత 20 సంవత్సరాల నుంచి మాదిగలు పండించుకుంటున్న భూములకి డీకే పట్టాలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా కోరటం జరిగింది. చర్మకారులకి చేతి వృత్తి పెన్షన్లు మంజూరు చేయాలని, అలాగనే డప్పు కళాకారులకు చేతును అందించాలని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు కొన్ని సంవత్సరాల నుంచి పండించుకుంటున్న అసైన్ భూములకు డీకే పట్టా మంజూరు చేయవలసిందిగా కోరటం జరిగింది. ఉమ్మడి గుంటూరు, పలనాడు జిల్లా నర్సరావుపేటలో ఎంఆర్పీఎస్ఎస్ జిల్లా కార్యాలయంలో నర్సరావుపేట నియోజకవర్గ నూతన కమిటీని అధ్యక్షుల గారి ఆదేశాల మేరకు ఎన్నుకోవడం జరిగినది. నర్సరావుపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా దొండపాడు గ్రామానికి చెందిన బండారు సుధాకర్ మాదిగ గారిని నియమించడం జరిగినది. దానిలో భాగంగా ఎంఆర్పీఎస్ఎస్ నర్సరావుపేట మండల అధ్యక్షులుగా చింతిరాల రాంబాబు మాదిగ గారిని నియమించడం జరిగినది. సంజయ్ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా కార్యాలయంలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగినది. ఈ యొక్క నూతన కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశము, రానున్న రోజుల్లో ఇప్పటి వరకు మనకి ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీ వర్గీకరణ దాత మాదిగలకు అండగా నిలబడిన వ్యక్తి మన గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారని కూడా మనకి సభాముఖంగా తెలుస్తుంది. పల్నాడు జిల్లా నకరేకల్లు మండలం నకరేకల్లు రైతు సేవా కేంద్రంలో నకరేకల్లు మండలం మరియు కారంపూడి మండలాలకు సంబంధించిన విఏఏలకు 3 రోజుల ట్రైనింగ్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్టేట్ రీసోర్స్ పర్సన్ రామచంద్రం, మండల అగ్రికల్చర్ ఆఫీసర్ దేవదాస్, జిల్లా అడిషనల్ ప్రాజెక్టు మేనేజర్ ప్రేమ్రాజ్ హాజరు కావడం జరిగింది. రామచంద్రం మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయంలోకి ప్రతి ఒక్క రైతును తీసుకొని రావాలని తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విఏఏలు, ప్రకృతి వ్యవసాయ జిల్లా సిబ్బంది, ఎన్ఎఫ్ఏ అప్పలరాజు, నందకుమార్, వైవి స్వాతి, మాస్టర్ ట్రైనర్ బాజీబాబు, సుబ్బారెడ్డి, మోడల్ మేకర్ హసీనా, యూనిట్ ఇన్ఛార్జీలు రామసుబ్బారెడ్డి, జ్యోతి, ఐసీఆర్పీలు హాజరయ్యారు. 2017 నుంచి ప్రకృతి వ్యవసాయము ఆర్వైఎస్ఎస్ ద్వారా చేస్తున్నాము. ప్రతి గ్రామ సమాఖ్యకు ఒక ఐసీఆర్పీ ఉన్నాడు. సో వాళ్ళు గ్రామ సమాఖ్యలో ఉండేటువంటి ఎస్హెచ్జీలను 125 నుంచి 150 మంది రైతులను ఎంపిక చేసుకొని వాళ్ళతో రసాయన రహిత వ్యవసాయము చేయించడం ప్రధాన ఉద్దేశం. రసాయనాలతోటి భూమి కలుషితము, వాతావరణం కలుషితము, నీరు కలుషితము. కాబట్టి మనం తినే ఆహారంలో కూడా విష పదార్థాలు వస్తున్నాయి. ఎందుకంటే మనం కొట్టేది రసాయన పురుగు మందులు, నేలకు వేసేది రసాయన ఎరువులు. దీంతో నేలలో ఉండేటువంటి సూక్ష్మజీవులన్నీ చనిపోయి, సో ఈ విషాలన్నీ కూడా మనం పండించినటువంటి పంటల నుండి మన ఆహారంలోకి వస్తున్నాయి. కాబట్టి సో పర్యావరణ పరిరక్షణ, నేల సంరక్షణ, మన ఆరోగ్య సంరక్షణ, ఈ 3 విధాలుగా మనము రైతు సోదరులను మేల్కొల్పుతూ సో విషము లేనటువంటి ఆహారాన్ని పండించడానికి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నాము. అందులో ప్రధానంగా ఈ బయోడైవర్సిటీ అంటే రకరకాల విత్తనాలు, దాదాపుగా 25 నుంచి 30 రకాల విత్తనాలు నేలకు వేసి
నేలలో ఉండేటువంటి సూక్ష్మజీవుల యొక్క సంఖ్యను విపరీతంగా పెంచి ప్రధాన పంట వేసినప్పుడు ఇంకా మనము రసాయన ఎరువులు వేయాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఆ పిఎండిఎస్ వేసిన వేర్ల ద్వారా భూమిలోనికి డెవలప్ అయినటువంటి సూక్ష్మజీవుల వల్లనే మనకు సో పంటకు ప్రధాన పంటకు కావాల్సినటువంటి పోషకాలన్నీ అందుబాటులోకి వస్తాయి. సో ఈ విధానము బాగా సులభతరము, రైతుకు పెట్టుబడి ఖర్చులు బాగా తగ్గుతాయి, ఎటువంటి ఆదాయం అంటే దిగుబడులు తగ్గుతాయి అనేటువంటి అపోహ నుంచి రైతు సోదరులు బయటికి రావాలి. మండల కేంద్రమైన రొంపిచెల్లలు అంగన్వాడీ కేంద్రం 4 తల్లిపాల వారోత్సవాలు గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గర్భిణులకు, బాలింతలకు, తల్లులకు అవగాహన కల్పించారు. పుట్టిన బిడ్డకు 6 నెలల వరకు తల్లిపాలు ఇవ్వాలని, తల్లిపాల ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అంగన్వాడీ వర్కర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సిబ్బందితో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఆగస్టు 1వ తారీఖు నుంచి 7వ తారీఖు దాకా ప్రపంచ తల్లిపాల వారోత్సవ కార్యక్రమాన్ని చేపడుతున్నాము. దానిలో భాగంగా ఈరోజు రొంపిచెర్ల కోర్ సెంటర్ నందు తల్లిపాల వారోత్సవ ప్రోగ్రాం కండక్ట్ చేశాము. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్క గర్భిణి ప్రసవించగానే గంటలోపు మురిపాలు పెట్టించాలి. దాని తర్వాత బిడ్డ పుట్టిన తర్వాత 6 నెలలు బట్టి కేవలం తల్లిపాలు పెట్టించాలి. డబ్బా పాలు మాత్రం పట్టించకూడదు. తల్లిపాలు పట్టించడం వల్ల తల్లి కలిగే లాభాలు, బిడ్డ కలిగే లాభాలు వివరించడం జరిగింది. డబ్బా పాల వల్ల కలిగే నష్టాలను వివరించడం. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క తల్లి బిడ్డకు తల్లిపాలు ఇవ్వాలని తెలియజేస్తున్నాం. నర్సరావుపేట మార్కెట్ సెంటర్లో వేంచేసి ఉన్న శ్రీ భూ నీలా సమేత శ్రీ భావనారాయణ ఆలయంలో లోక కళ్యాణార్థమై స్వస్తి శ్రీ చాందమాన శ్రీ విశ్వవసునామ సంక్షణ శుద్ధ దశమి ప్రభుతి బహుళహుల పాఠ్యమి పర్యనం అనగా 4వ తేదీ ఆగస్టు మొదలు అలాగనే ఆగస్టు 10వ తేదీ ఆదివారం వరకు సప్నాహిత దీక్షతో శ్రీవారి 53వ వార్షికోత్సవం వైభవంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా బుధవారం సాయంత్రం శ్రీవారి ఆస్థాన మండపంలో పచ్చి పులుసు శ్రీనివాసరావు ఉషారాణి దంపతులచే మరియు స్త్రీలచే రాజ్యలక్ష్మి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన అంగరంగ వైభవంగా నిర్వహించామని అర్చకులు తెలిపారు. అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ నరసరాట్పురి పట్టణం నరసరావుపేటగా భాసమానమవుతున్నటువంటి ఈ పట్టణంలో అనాదిగా వేంచేసి ఉన్నటువంటి రాజా మల్రాజు వంశీయుల చేత సేవించబడినటువంటి ఈ శ్రీభూమి నీలా సమేత శ్రీ భావనారాయణ స్వామి వారి దివ్య సన్నిధానంలో నామ సప్తాహ మహోత్సవంని గత 53 సంవత్సరాలుగా నిర్వహిస్తూ ఆ తరుణంలో 53వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ సప్తాహ మహోత్సవంలో నామ ఏకాంధికాన్ని, అనంతరం సామూహికంగా విష్ణు సహస్రనామయుత తులసీ దళార్చనాన్ని, నేటి రోజున అమ్మవారికి రాజ్యలక్ష్మి అమ్మవారిని పురస్కరించుకొని వారిని ఆశీర్ప్రదాన్ని పురస్కరించుకొని అమ్మవారి సహస్రనామంతో కుంకుమార్చనను, సామూహికంగా లక్ష్మీ సహస్రనామ పారాయణను నిర్వహించుకుని ఆ కైంకర్యపరులైనటువంటి పునశిల గోత్రోద్భవులు పచ్చిపులుసు సూర్యనారాయణ రామరత్నం మోక్షప్రాప్త్యర్థం వారి కుమారులు శ్రీనివాసరావు దంపతులు అమ్మవారిని ఆ కుంకుమార్చన కైంకర్యాన్ని నిర్వహించి ఉన్నారు. రేపటి రోజున స్వామి సన్నిధిలో వేంచేసి ఉన్న గోదాదేవికి విశేష పుష్పార్చనం ఆ కార్యక్రమం జరుగుతుంది. అదే ప్రకరణంలో ఎల్లుండి స్వామి వారి సన్నిధిలో వేంచేసి ఉన్న వీరాంజనేయ స్వామి వారికి విశేష స్నపన తిరుమంజనంతో పాటు తమాలార్చన ఆకుపూజ కార్యక్రమాలు జరుగుతాయి. అనంతరం స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం శ్రావణ పూర్ణిమ నాడు 9వ తారీఖు జరుగుతుంది. 10వ తారీఖు ఆదివారం నాడు వెంకటేశ్వర కళ్యాణంతో లోకాన్ని అనుగ్రహించవలసిందిగా స్వామిని ప్రార్థన చేస్తూ ఈ సప్తాహ దీక్ష పరిపూర్ణమవుతుంది. ఈ కార్యక్రమాలలో భక్తులందరూ పాల్గొని వైఖానస భగవచ్ఛాస్త్రోక్త రీతిగా జరిగేటువంటి ఈ కైంకర్యాలను తిలకించి మీరు ధన్యులై కార్యకర్తలను చరితార్థులను చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.
శ్రీభావదేవ చరణో శరణం ప్రపద్యే. నర్సరావుపేట సత్తెనపల్లి రోడ్లో ఐటీసీ ఆయిల్ మిల్లు దగ్గర గేదెలను తప్పించుపై చెట్టును ఢీకొన్న లారీ, గాయాలతో లారీలో ఇరుక్కున్న ఇద్దరిని పోలీసుల సహాయంతో బయటకు తీసి నర్సరావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చేనేత దినోత్సవం సందర్భంగా కలెక్టర్తో ప్రత్యేక కార్యక్రమం. ఖరీఫ్ సీజన్ కోసం వ్యవసాయ అధికారులతో కలెక్టర్ సమీక్ష. తల్లిపాల వారోత్సవాల ర్యాలీ. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను దత్తత తీసుకున్న పల్నాడు జిల్లా కలెక్టర్. చిలకలూరిపేట మండలం పసుమరులో సర్వేయర్పై దాడి. సత్తెనపల్లి రోడ్లో అదుపు తప్పి ఎదురు వస్తున్న వాహనాల మీదకు దూసుకు వెళ్లిన లారీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.